నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2026లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాకి ఏదైనా అవార్డు ఇస్తే బాగుంటుంది. కనీసం అంటే ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన తర్వాత కనీసం ఒక ఫస్ట్ వీకెండ్ వరకు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఫస్ట్ వీకెండ్ సంగతి పక్కన పెడితే సినిమా రిలీజ్ అయిన 2-3 రోజులు కూడా కనీసం 50% ఆక్యుపెన్సీ కూడా చూపించలేకపోయింది ఈ సినిమా. అసలు రిలీజ్ రోజునే 60 to 65% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అయిన ఈ సినిమా రెండో రోజుకి 30%కి, మూడవ రోజుకి 15%కి పడిపోయింది. ఇక నాలుగవ రోజు అయితే కనీసం థియేటర్ రెంట్ ఖర్చులు కూడా రాలేదు. అంత ఘోరమైన డిజాస్టర్గా ఈ సినిమా అయితే మిగిలిపోయింది. సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ కొన్ని సినిమాలకి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంటే అవి ఎందుకు ఫ్లాప్ అయ్యాయని సినిమా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చెప్పగలరు. ఇప్పుడు సినిమా అనేది ఒక కంటెంట్ బేస్డ్గా మంచి స్టోరీని ఎంచుకొని అందరు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని సినిమాని తీస్తే కొంతలో కొంతైనా బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు, యావరేజ్ కాకపోవచ్చు, కనీసం బిలో యావరేజ్ కన్నా మిగిలిపోతుంది. లేదంటే ఫ్లాప్ అయినా కూడా మరీ అంత అటర్ ఫ్లాప్ అయితే కాదు. కానీ ఇది మాత్రం అల్ట్రా ప్రో మ్యాక్స్ లెవెల్లో డిజాస్టర్ అవుతుంది. అంటే దానికి కారణం ఏంటంటే ఈ కంటెంట్ని కేవలం ఫ్యాన్స్ని దృష్టిలో ఉంచుకొని తీశారు, ప్లస్ పార్టీ ప్రచారం కోసం తీశారు. అలా తీస్తే సేమ్ ఇలాగే ఉంటుంది. ఇదే ఓజీ సినిమాకి ఎంత కలెక్షన్స్ వచ్చాయి? ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 150 నుంచి 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ సినిమాకి చూసుకుంటే ఇప్పటి వరకు కనీసం 100 కోట్లు రాలేదు. 100 కాదు, 80 కోట్లు కూడా క్రాస్ చేయలేదు సినిమా. అంటే ఎంత ఘోరమైన డిజాస్టర్గా మిగిలిపోతుందో మీరే అర్థం చేసుకోండి. కేవలం ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తే ఫ్యాన్స్ చూస్తే సినిమా హిట్ అయిపోతుందా? మరి ఎందుకని సినిమాలు హిట్ కావడం లేదు? హరిహర వీరమల్ల సినిమా ఎందుకు హిట్ అవ్వలేదు? ఓజీ సినిమాకి ఇండస్ట్రీ హిట్ టాక్ వచ్చింది, అయినా సరే ఆ సినిమా లాంగ్ రన్లో 40 కోట్ల వరకు లాసెస్ తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా సంగతి సరే, మరి ఫ్యాన్స్ కోసమే తీస్తే, ఫ్యాన్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తే ఎందుకని హిట్ అవ్వట్లేదు? ఫ్యాన్స్ మాత్రమే చూస్తే సినిమాలు ఎక్కడా కూడా హిట్ అవ్వవు. అది ఏ హీరో సినిమా అయినా సరే ఆ సినిమా హిట్ అవ్వదు. చిరంజీవి కావచ్చు, ప్రభాస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే ప్రభాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కేవలం ఫ్యాన్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తే ఏ సినిమా కూడా హిట్ అవ్వదు. ఇదే రాజసాబ్ సినిమా పరిస్థితి చూసుకుంటే చాలా ఘోరం, అంటే చాలా ఘోరమైన డిజాస్టర్గా మిగిలిపోయింది. మళ్ళీ ఆయన పాన్ ఇండియా స్టార్, కంటెంట్ లేకపోతే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. లాస్ట్కి ఫ్యాన్స్ కూడా గాలికి వదిలేస్తున్నారు. ఈ సినిమా విషయంలో కూడా సేమ్ అదే జరిగింది. తేరీ సినిమాని ఉన్నట్టుగా తిప్పి తీసినా కూడా ఓ రేంజ్ ఉండేది. ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా ఇది రీమేక్ కాబట్టి సినిమా ఫ్లాప్ అయింది అని చెప్పుకోవడానికన్నా ఉండేది. కానీ ఆ తేరీ సినిమాకి నానా హంగామా చేశారు. అసలు అవసరం లేని సీన్స్ అన్నీ యాడ్ చేసి పార్టీ ప్రచారాలు, గ్లాస్ గుర్తులు, తర్వాత సనాతన ధర్మం అని, టెర్రరిస్టులని ఏదేదో తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో 2 లక్షల పుస్తకాలు చదువుతాడని, ఆయనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమని, తర్వాత భగత్ సింగ్ ఆదర్శాలని, ఇవన్నీ ఎందుకు సినిమాలో? అవసరం ఏముంది? ఇప్పుడు మీకు నిజంగా 2 లక్షల పుస్తకాలు చదివే జ్ఞానం ఉంటే సినిమాలో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత భగత్ సింగ్ ఆదర్శాలంటే మీరు రియాలిటీలో చూపించాలి. ఆల్రెడీ మీరు డిప్యూటీ సీఎం, లేదు సనాతన ధర్మం అంటారా, అది కూడా మీరు రియాలిటీలో చూపించాలి. సనాతన ధర్మం గురించి కూడా రియాలిటీలో చూపిస్తే బాగుంటుంది. దానికి సినిమాలో ఉన్నదానికి కొన్ని మైళ్ళ దూరం అయితే ఉంది. అందుకనే ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. లాస్ట్కి ఫ్యాన్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటి రచ్చ, అనవసరంగా ఈ సినిమాకి వచ్చామా అని ఫీల్ అవుతున్నారు థియేటర్స్లో. బేసిక్గా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే థియేటర్స్లో మామూలు హంగామా ఉండదు. కానీ మొదటి రోజు పిన్ డ్రాప్ సైలెన్స్, ఎక్కడి దొంగలక్కడ గప్చుప్ అన్నట్టుగా సైలెంట్ కూర్చున్నారు. ఎప్పుడు సినిమా అయిపోతే బయటికి పారిపోదాం అన్నట్టుగా కూర్చున్నారంటే ఈ సినిమాలో వాళ్ళ పైత్యం ఏ రేంజ్లో రుద్దారో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు హరీష్ శంకర్ ఒక ఫ్యాన్ బాయ్గా సినిమా తీస్తే ఒక గబ్బర్ సింగ్ వస్తుంది. కానీ ఆయన బానిసగా భజనగా మారి సినిమా తీశారు. మరి అంత దిగజారిపోవాలా? అవసరం లేదుగా. ఇప్పుడు ఏదైనా సరే ఒక కంటెంట్, ఒక స్టోరీ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఏదైనా ఆ సీన్కి సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏదైనా డైలాగ్స్ కానీ ఇంకోటి రాసుకున్నా బాగుంటుంది. కానీ అవసరం లేకపోయినా సరే ఏదో జనసేన గుర్తును 10 మందికి చూపించాలి, ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్ళాలి, లేదంటే పవన్ కళ్యాణ్ పెద్ద రాజకీయ నాయకుడు, సనాతన ధర్మాన్ని కాపాడే కలియుగ ఏదో మొన్న ఇచ్చారు కదా, కలియుగ
ఏదేది కలియుగ కృష్ణదేవరాయ అనే బిరుదు ఇచ్చారు కదా, ఆ రేంజ్లో చూపిద్దామని ఏదేదో చేశారు. అది లాస్ట్కి అటు ఇటు ఎటు కాకుండా పోయింది. తేరీ సినిమా రీమేక్ అయినా నేను చెప్తున్నాను, తేరీ సినిమా రీమేక్ అయినా కూడా గుండెల మీద చేసుకొని సినిమాకి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే. సినిమా ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా ఇంత ఘోరమైన డిజాస్టర్ అయితే ఖచ్చితంగా అయ్యేది కాదు. వీళ్ళ సొంత పైత్యం రుద్దడం వల్ల ఈ సినిమాకి గతి అయితే పట్టింది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే కలెక్షన్లే లేవు సినిమాకి. ఇంకా కలెక్షన్ల గురించి చెప్పుకొని కూడా దండగా. ఫస్ట్ వీకెండ్ చూసుకుంటే అదే చెప్పాను కదా, అసలు యాక్యుపెన్సీ అనేది ఎక్కడ కనిపించలేదు. వీకెండ్ ప్లస్ టికెట్ హైక్స్ ఇచ్చారు. సోలో రిలీజ్ దురంధర్ సినిమా 2 రోజులు లేటుగా రిలీజ్ అయింది. తర్వాత టికెట్ హైక్స్ ఇచ్చారు, కావాల్సిన థియేటర్లు. అయినా సరే ఈ సినిమాకి ఫస్ట్ వీకెండ్ కలిసి వచ్చినా కూడా ఆదివారం రోజు అయితే డెఫిసిట్లు పడ్డాయి. ఇక సోమవారం అయితే దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు మొత్తం థియేటర్ ఓనర్స్ అంతా. అంటే ఆ రేంజ్లో థియేటర్స్ ఓనర్స్ ఏం అరవర్లే, బయ్యర్లు అరిచారు. ఎందుకంటే వాళ్ళు రెంటెడ్ బేసిస్ కింద తీసుకున్నారు. ఒక్కడొచ్చినా సరే సినిమాని ఆడిస్తారు, ఇద్దరు వచ్చినా సినిమాని ఆడిస్తారు, వాళ్ళ రెంట్ వాళ్ళకు వచ్చేస్తుంది. బయ్యర్లు అప్పులు చేసి మరి ఈ సినిమాకి రెంట్లు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. సో ఇక కలెక్షన్ల విషయానికి వస్తే నైజాంలో 45 కోట్లకి ఈ సినిమాని తీసుకున్నారు. ఏ ధైర్యంతో తీసుకున్నారో మరి మనకైతే తెలియదు. నిజంగా వాళ్ళకు చేతులు ఎత్తి దండం పెట్టాలి. దీంట్లో ఏమైనా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రక్రియ ఏమన్నా జరుగుతుందేమో తెలియదు. కానీ ఓ పక్క చూస్తూనే ఉన్నారు, బ్లాక్ బస్టర్ టాక్తో కూడా ఫైనల్ రన్లో 40 కోట్ల వరకు బొక్క పెట్టింది సినిమా ఓజీ. తర్వాత చూసుకుంటే హరిహర వీరమల్లు సినిమాకి 100 కోట్ల వరకు లాసెస్ తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అంటే ఆయన స్టార్డమ్ అక్కడి వరకు పనిచేస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన 40 కోట్ల వరకు ఈ సినిమాకి లాసెస్ వస్తున్నాయి. ఇక అలాంటిది ఒక రీమేక్ స్టోరీకి, అందులోనూ సినిమా పైన హైప్ లేదు, హైప్ కూడా రావట్లేదు. ఎంత ప్రయత్నించినా సాంగ్స్ కానీ టీజర్ కానీ ఏది కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అయినా సరే ఇంతింత రేట్లు పెట్టి ఎలా కొన్నారో మరి వాళ్ళకే తెలియాలి, ఏ ధైర్యంతో కొన్నారో వాళ్ళు. మరి 45 కోట్లకి నైజాంలో బిజినెస్ జరిగితే కేవలం 14 కోట్లే వచ్చింది. 31 కోట్ల వరకు లాసెస్ అయితే తప్పవు. ఇక వచ్చే అవకాశం కూడా లేదు. ఎక్కడా కూడా ఈ సినిమా ఊసేలేదు. ఆ థియేటర్ చుట్టుపక్కల కూడా ఎవరు తిరగడం లేదు, అది పరిస్థితి. ఇక ఈ సినిమాని ఆడించినా కూడా ఖాళీ థియేటర్లోని కేవలం పరువు కోసం ఆడించాల్సిందే తప్ప పైసా కలెక్షన్ కూడా రావు ఈ సినిమాకి. ఇక టోటల్గా చూసుకుంటే ఈ సినిమా బిజినెస్ వచ్చేసి 133 కోట్లకైతే జరిగింది. 132 కోట్ల బిజినెస్, ఆ ప్రచార ఖర్చులు అవన్నీ కలిపి 133 కోట్లు. ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చింది కేవలం 48 కోట్ల షేర్, 83 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రావాలన్నా కూడా ఇంకా 17 కోట్ల వరకు రావాలి కలెక్షన్స్. అది అయ్యే పని కాదు. చాలామంది ఈ సినిమాని ఎలాగోలా 100 కోట్ల క్లబ్లో చేరుద్దాం, 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చిన లిస్టులో చేరుద్దామని బలవంతంగా ఫేక్ కలెక్షన్స్ కలిపి ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ రియాలిటీలో చూస్తే 83 కోట్లకి ₹1 కూడా ఎక్కువ రాలేదు ఈ సినిమాకి. సో కనీసం లాస్ట్కి డే 1 పోస్టర్లు కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకి ఎంత కలెక్షన్స్ వచ్చాయని కానీ ప్రొడ్యూసర్లు ఎవరు కూడా ఆ పోస్టర్స్ రిలీజ్ చేసుకోలేకపోతున్నారంటే ఈ సినిమాకి ఇంకా ఏ రేంజ్లో కలెక్షన్లు వచ్చాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 133 కోట్ల బిజినెస్కి 48 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది సినిమాకి. అంటే దాదాపుగా 80 కోట్ల వరకు లాసెస్ అయితే తప్పవు. ఇక రాబోయే రోజుల్లో వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ ఇప్పటికే నిన్న ఒక 3-4 చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. భగత్ సింగ్ సినిమాని తీసేసి ఆ సినిమాలు అయితే వేసుకున్నారు. సో కలెక్షన్లు ఆ సినిమాలకు కూడా బెటర్ టాక్ ఏం రాలేదు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కంటే ఆ సినిమాలకి ఎక్కువ మంది వెళ్తున్నారు, అందుకనే ఆ సినిమాలు వేసుకుంటున్నారు, అది రీజన్. ఇక వచ్చే అవకాశం కూడా లేదు. ఇక్కడితో ఈ సినిమా షట్ డౌన్ అయినట్టే. ఇంకా ఒకవేళ బలవంతంగా ఏమన్నా ఈ వీకెండ్ ఏమన్నా ఆడిస్తారేమో తెలియదు. సో మొత్తానికైతే లాంగ్ రన్ లేదు, ఏం లేదులే. ఫస్ట్ వీకెండ్కే ఈ సినిమా అయితే కంప్లీట్గా ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఈ ఉన్న ఫైనల్ రన్ కంప్లీట్కి ఈ సినిమా దాదాపుగా 80 కోట్లకి పైగానే లాసెస్ అయితే తీసుకొచ్చింది. మరి నిర్మాతలు వాటిని ఎలా పొడుచుకుంటారో మనకైతే తెలీదు. మరి కలెక్షన్స్ పైన అలాగే ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.